శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడాలి. నమస్తే సార్. నమస్తే సార్, ఇది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నా స్కూల్ వచ్చేసి బీజేపీలో, కాలేజ్ వచ్చేసి టీడీపీలో, సో ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తుంది వచ్చేసి రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పేసి అన్నాను. అంటే ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అయినా? అసలు ఏంటి అది అలా మాట్లాడడానికి రీజన్ ఏంటి? కరెక్ట్ అంటే ఆయనకి అందరూ మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకోవాలని నిజాన్ని ఒప్పుకున్నాడు ఆయన. నిజాన్ని ఒప్పుకున్నాడు. నాకు ఏ సిద్ధాంతం లేదు. నాకు ఒకప్పుడు బీజేపీ, ఒకప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్, రేపు ఏదైనా అవ్వచ్చు. నాకు ఒక సిద్ధాంతం ఉండలేదు. పరిస్థితులు బట్టి నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. నేను ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన వాడిని కాదు అని చెప్పకుండా చెప్పాడు. సార్, నాకు ఇప్పుడు మేమున్నాం ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి బతికాం ఎన్నాళ్ళు. అలా కాదు, అందుకనే ఆ సిద్ధాంతం లేదు కనుక ఆయన వాళ్ళు ఒకసారి సోనియాని రక్తం తాగి బోతక్క అన్నాడు, మళ్ళీ కూడా దేవత అంటున్నాడు. సో ఆయన నిజాన్ని ఒప్పుకున్నాడు. నేను మొదటి నుంచి మొదటి నుంచి ఆ సిద్ధాంతమే కట్టుబడి అని అనలా. అంతవరకు హ్యాట్స్ ఆఫ్ మెచ్చుకోవాలి. నిజాన్ని వాళ్ళు ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం నిజాన్ని ఒప్పుకుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారి నిజం ఒప్పుకుంటూ నాకు సిద్ధాంతం లేదు, ఎప్పుడు పోయి పరిస్థితిని బట్టి వెళ్తూ ఉంటాను ఒప్పుకున్నాడు. ఆవిడ మినిస్టరు సురేఖ ఏమో మేము లంచాలు తీసుకుంటే కానీ పరిస్థితులు చేయమని నిజాలు ఒప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఈ ప్రస్తుతం నాకు సంతోషంగా ఉంది, వాళ్ళు నిజాలు ఒప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొందరు తప్పు పడుతున్నారు కదా సార్, అంటే వాళ్ళ ముందు వాళ్ళని కొంచెం పొగుడుతున్నట్టుగా, రాహుల్ గాంధీ గారిని తక్కువ చేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ భజన చేస్తారా ఏంటి, అంటే భజన కోసం వస్తారా అన్నట్టుగా మాట్లాడుతారు. ఆ మాటలు రకరకాలుగా ఎవరి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేయొచ్చు. అతను రాహుల్ గాంధీ తక్కువ చేయటమా అంటే ఇక్కడ తక్కువ చేయడం కాదు సార్, అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా మారుతారని అంటే ఎలా మారుతారు? రాజకీయ నాయకుడు ఒకటే మాట మీద ఉండాలి కదా. అది ఆయన ఓపెన్గా చెప్తూ ఉంటే నువ్వు నేను ఎందుకు? ఆయన ఓపెన్గా నాకు పరిస్థితులు బట్టి అప్పుడు ఇప్పుడు రేపు ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఉద్యోగం ఎక్కడ, రేపు ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పకనే చెప్పేస్తాడు. సో నాకు పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి నేను తప్పితే నాకు సిద్ధాంతము, రాజకీయ నాయకుడిగా నాకు సిద్ధాంతము, ఆ సిద్ధాంతం అనే చట్రంలో ఇరుకుని లేను. నేను ఎటైనా సరే అడుగు వేయగలను, ఎటైనా అడుగు వెనక్కి తీసుకోగలను అని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. నా వ్యక్తిత్వం అది, నా క్యారెక్టర్ అది, నా సిద్ధాంతం అది చెప్పేశాడు. ఇంకా దాని గురించి మనం ఇంకా ఆయన ఎవరినో తక్కువ చేసి ఎవరినో ఎక్కువ చేసి అని అంటాను కదా. ఆ నిజం ఒప్పుకున్న ధైర్యానికి పబ్లిక్ వేదిక మీద. అంటే మీరు ఒక విశ్లేషకులుగా ఒక మాట చెప్పండి సార్. అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే, ఈ విధంగా అంటే పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నప్పుడు ఈయన ఏం పాలిస్తాడు అని చెప్పేసి జనాలు అంటారు. అంటే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా పాలించవచ్చా ఒక రాజకీయ నాయకుడు అంటే ఏమంటారు? పరిస్థితులు బట్టి పాలిస్తూ చేంజ్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక సిద్ధాంతము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఎప్పటికప్పుడు ఏ మాట తనేది క్రిస్టియన్ అంటాడు, మళ్ళీ వాళ్ళు హిందూ అంటాడు, కాపులు వద్దని కులాలు వద్దంటాడు, మళ్ళీ కాపులు ఓట్లేస్తే అంటాడు, కుటుంబ రాజకీయాలు వద్దంటాడు, తన అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించుకో, ఇవన్నీ మాట్లాడబట్టే కదా. అంటే వీళ్ళకి ఒక సిద్ధాంతం లేని వాళ్ళు, ఒక విధానం ప్రకారం రాజకీయం చేయని వాళ్ళు ఏమైనా చేస్తారు. అదే ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి ఆయన ఇంకో పార్టీకి వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లా, ఇంకో పార్టీకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోదు. అని ముందు ఆనారో చెప్పాను కదా అంత. ఇవన్నీ జనాల మధ్యలోకి ఏమైపోతాయంటే సార్, ఇది అన్నీ ఓపెన్గా చెప్పేస్తున్నాడు, మమ్మల్ని ఏం పాలిస్తాడు, మమ్మల్ని కూడా ఏదో మోసం చేస్తాడా ఏంటి అన్నట్టు కొందరికి పడిపోతాయి కదా సార్. కానీ ఆ విధంగా మాట్లాడకూడదుగా. అంటే ఏమి రేవంత్ రెడ్డి నువ్వు గెలిపించింది ప్రజలు, ఆయన ఏదో చాలా సిద్ధాంతకర్త బ్రహ్మాండమైన అని గెలిపించలేదమ్మా. ఆ టైంలో ఒక మార్పు అని కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కనబడ్డారు. బీజేపీ ఎదిగింది సంజయ్ పీరియడ్లో, బండి సంజయ్ పీరియడ్లో పోటీకి ఎదిగింది. టీఆర్ఎస్ బీజేపీ అని ఉన్నారు. తప్పని అధ్యక్షుడు మార్చడంతో పడిపోయింది. ఆ గ్యాప్లో ప్రజలకి ఆల్టర్నేటివ్ కనపడ్డాడు. ఏదో మార్పు అన్నారు, చేరుపన్నారు, 10 ఏళ్ళు పెద్ద ఆయనకి ఇచ్చాం కదా, 10 వీళ్ళకి ఇచ్చి చూద్దామని మార్పులో భ్రమలో పడ్డారు ప్రజలు. ఆ మార్పులో ఇచ్చేశారు. మార్పులో కాంగ్రెస్కి ఓట్లు వేశారు. దాంట్లో అంత సీనియర్స్, ఎంతోమంది సీనియర్స్ ఉంటారు పార్టీలో. పార్టీ ఓటమిలో కూడా, పార్టీ ఏమీ లేనప్పుడు కూడా అంటి పెట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టి ఈ వేలో ఈయన సీఎం అయ్యాడు. కానీ ప్రజలు ఈయనే సీఎం కావాలని ఓట్లు వేయటం కాదు కదా.
కనిపించింది పార్టీ అంతే, ఆల్రెడీ. అది కనిపించి వచ్చేది. సో ఆయన ఈ, ఎప్పుడైనా ఏమైనా మాట్లాడగలడని తనకు తానే ఒప్పుకున్నాడు, మన అనక్కర్లా. ఓకే. ఎప్పుడైనా నీ రేపు బీజేపీ సిద్ధాంతానికి వెళ్ళినా వెళ్ళొచ్చు రేపు పొద్దున్నే. లేదు మళ్ళీ తెలంగాణలో టీడీపీ పుచ్చుకుంటే తేలిగిరి బంగాలకు పుచ్చుకుని మళ్ళీ అటు కూడా వెళ్ళొచ్చు. సో దేనికైనా వెళ్తాను, మూడిట్లో ఉన్నాను నేను అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఒక రాజకీయంగా ఉండాలంటే ఒక సిద్ధాంతం ఉండాలనేసి అంటారు. ఉండాలి నా దృష్టిలో. ఓకే. ఇవాళ రాజకీయాల్లో అది ఎంతవరకు ఉందని బీజేపీ ఉంది. ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండబట్టే 2 సీట్ల నుంచి వాళ్ళ దూరం వచ్చిందంటే ఎన్నో అవమానాలు పడింది బీజేపీని. అసలు మీది ఒక పార్టీనా ఓకే అని విమర్శ, కానీ ఆ సిద్ధాంతాన్ని కట్టుబడే ఉన్నారు, కట్టుబడి ఉన్నారు. ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు సుజనా చౌదరి లాంటి వాళ్ళు రావడం పోవడం ఏమైనా జరుగుండొచ్చేమో, కానీ పెద్ద నాయకులు వాజ్పేయి గారి కాడ నుంచి, అద్వానీ గారి కాడ నుంచి, శ్యాంప్రకాశ్ ముఖర్జీ గారి నుంచి, వెంకయ్యనాయుడు గారి కాడ నుంచి బీజేపీ లీడర్స్ అందరం తీసుకోండి, చివరిదాకా ఒకే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నారు. అట్లా కమ్యూనిస్టులు ఉంటారు. బీజేపీ కమ్యూనిస్టులు ఇద్దరే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి పార్టీ. వాళ్ళు వాటమే పదవి ఉన్నాయి, అధికారం ఉన్నాయి, లేకపోతే ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారు. అది వాళ్ళ నుంచి దాటికి తప్పి బయటకు వచ్చేవాళ్ళు రేరు, 100-1 మిగతా పార్టీలు అట్లా కాదు కదా. అధికారం ఉంటే అధికారం, లేకపోతే తప్పని జెండా మార్చేస్తారు, కండువా మార్చేస్తాడు. నిన్న వెంకయ్యనాయుడు గారు అన్నట్టు డ్రైవర్ పిల్లాడికి డ్రైవర్ మార్చేస్తారు. మిగతా పార్టీలు ఇది. బీజేపీలో అది లేదు. నెక్స్ట్ ఎవరన్నా చెప్పాలంటే కమ్యూనిస్ట్. బీజేపీలో లేదంటారా అట్లాంటి అలా సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవాళ్ళు ఎక్కువ. సిద్ధాంతానికి కాకపోతే ఒకవేళ ఇప్పుడు సిద్ధాంతాన్ని వాళ్ళు ఏదో తేడా వచ్చింది అనుకో దూరంగా ఉంటారు, అంతేగాని ఈ గబుక్కుని వెళ్ళి ఇంకో కండువా కప్పుకోరు, దూరంగా ఉంటారు. మంచి టైం నచ్చలేదు అనుకో కొన్ని సిద్ధాంతం. ఒక్కోసారి అదే పార్టీలో అధినాయకత్వం తీసుకునే నిర్ణయం నచ్చకపోతే, ఇప్పుడు నాకు ఉంది బీజేపీకి 87 నుంచి ఇప్పటిదాకా మొన్నటిదాకా బీజేపీ క్యాండిడేట్ ఏమీ కానప్పుడు బీజేపీ జెండా పుచ్చుకుని తిరిగిన వాడు నేను. 87 నేను జెండా పుచ్చుకున్నప్పుడు 87, అప్పుడు ఏముంది బీజేపీ లేదు. అప్పటి నుంచి ఒక సిద్ధాంతం కోసం వెళ్ళాం. అప్పుడు మొన్న వచ్చినాక మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేషనల్ తెలుసు. అయినా సరే ఈ కూటమిని అంగీకరించలేదు నేను. కూటమిని ఎందుకు అంగీకరించాలి? నాకు ఉంది మన సిద్ధాంతం, మన పార్టీ ఎదగాలి, పార్టీ ఏనాటికైనా ఇవాళ కాబట్టి రేపైనా అధికారంలోకి రావాలి. ఈ కూటమి వల్ల మనం వెనకబడిపోతాం, మనం 1, 2, 3కి వెళ్ళిపోతాం. టీడీపీ జనసేన 3వ స్థానానికి వెళ్ళిపోతాం. మన ఎవరు పట్టించుకోరు. మనం కమ్యూనిస్ట్ లాగా మనం కూడా 1-2 సీట్లు ఎవరిస్తే వాళ్ళతో చేతులకి వెళ్ళి నిన్నదాకా మనం టీడీపీని ఎంతో నిందించాం, టీడీపీ మన ఎంతో నిందించింది. ఇవాళ మనం చేతులు కలుపుతున్నాం అంటే ఏ యాంగిల్లో కలుపుతున్నాం? మన మాటలు పోయినాయి. చంద్రబాబు అంతటి అవినీతిని సీఎం లేదు అని నోటితోటి మాట్లాడి నోటితోటి మనం ఎట్లా మాట్లాడుతాం అంటే మిగతా వాళ్ళకి మనకు తేడా ఉంది. ఇది దానివల్ల పార్టీ చచ్చిపోతుంది, పార్టీ ఆంధ్రలో మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అని మీరు ఫైట్ చేశారు. నేను ఫైట్ చేశాను, అంగీకరించలేదు, దూరంగా ఉంటున్నాం. అందుకని ఆ సిద్ధాంతాన్ని మర్చిపోయి వెళ్ళి పొగడలేను కదా నేను. ఇప్పుడు ఉన్నాం అనుకోండి, ఈ కూటమిని పొగడాలి నేను. ఖచ్చితంగా నా మనసు అంగీకరించట్లేదు, నాకున్న నైతికత అంగీకరించట్లేదు. ఇది అనైతికమైన కూటమి. ఈ కూటమిలో మనం 2 సీట్ల కోసం కమ్యూనిస్టులాగా మనం కూడా 2-3 సీట్ల కోసం చేతులు కలిపాం. ఇది కరెక్ట్ కాదు అని నా సిద్ధాంతం. నా సిద్ధాంతానికి వ్యతిరేకం, అందుకని దూరంగా ఉంది. అది అట్లా ఉంటుంది తప్పితే ఎలక్షన్ అవగానే ఇక్కడ గెలిచి అక్కడ ఓడి ఇక్కడికి రావడం ఇవి ఉండవు. అలా ఈ రెండింటికి తక్కువ ఉంటారు. ఉండరని కాదు, ఎక్కడ తక్కువ పడుతుంది. మిగతా వాటిలో అసలు పట్టింపు కాదు, అది మిగతాలో పెద్ద పట్టింపు కాదు. చూస్తున్నాం కదా, ఎంతమంది తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీకి వెళ్తే వైసీపీ ఇటు వస్తారు, అటు పోతారు. రేపు ఎన్నికలు వస్తే ఎంతమంది ఇటు నుంచి అటు వెళ్తారో తెలియదు. ఎన్నికలు వచ్చినాయి అంటే చాలు ఈ జంపింగ్ చేయాలని నీళ్ళు తిరిగిపోతారు. అది ఎక్కువ. గతంలో కూడా ఎన్నికల్లో ఆంధ్రలో బీజేపీలో ఎంతమంది జంపింగ్ అయ్యారు? అదే కాక సీట్ రాకపోతే ఓటు రాకపోతే నిలబడతారు. అది సిద్ధాంతకరంగా నడవాలి. ఎప్పుడైనా ప్రజలకి మంచి చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సిద్ధాంతం ఒక విధానం. ఈ పార్టీ అంటే ఇది విధానం. ఈ పార్టీ వస్తే ఈ విషయాల్లో ఉంటుంది, ఈ విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్తారు అనేది ఒక నీ సిద్ధాంతాన్ని బట్టి అది ఏర్పడుతుంది.
కాంగ్రెస్ ఏంటి ఏ సిద్ధాంతం లేదు వాళ్ళకి. నెహ్రూ సిద్ధాంతం తప్పితే వాళ్ళ నెహ్రూ బొమ్మ, ఇందిరాగాంధీ బొమ్మలు తప్పితే వాళ్ళకి ఏ సిద్ధాంతం లేదు. అందుకని వాళ్ళు ఎక్కడ ప్రజల్లో దాన్ని ఒక పెద్ద దీనిగా మాట్లాడరు. వాళ్ళు చెప్పుకోవాలి 101 స్వాతంత్ర పోరాటం గాంధీ గారు కాంగ్రెస్కి సంబంధం లేదు. గాంధీ గారు అప్పుడే నీకు స్వాతంత్రం రాగానే క్లోజ్ దిస్ పార్టీ అన్నాడు, కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేయమన్నాడు. అది పొలిటికల్ కాదు, క్లోజ్ చేయమన్నాడు. కానీ వీళ్ళు అది దాన్ని వాడుకుంటూ కోసం నెహ్రూ గారు చేసుకొచ్చారు. అసలు ఇందిరాగాంధీకి ఏం సంబంధం? ఇందిరాగాంధీ పీరియడ్కి మిగతా పీరియడ్కి స్వాతంత్ర పోరాటానికి ఏం సంబంధం? మా తాతల నేతలు దగ్గర మూతులు వాడడం తప్పితే కాంగ్రెస్కి ఏ సిద్ధాంతం లేదు, అధికారం తప్పితే ఇంకో సిద్ధాంతం లేదు. సో అట్లా ఆ సిద్ధాంతం ఉండాలి ఏదో ఒకటి ప్రజల్లో. నీ సిద్ధాంతం ప్రజలు అంగీకరించవచ్చు, వాళ్ళు అంగీకరించలేదు. సిద్ధాంతం అనేది మేము వస్తే మా విధానం ఇది, మా సిద్ధాంతం ఇది అనేది ప్రజల ముందు ఉండాలి కదా. అది కదా రాజకీయం. అప్పుడు కదా ప్రజలు మీ దాన్ని ఆమోదిస్తే మిమ్మల్ని ఆదుకుంటారు. వాళ్ళు ఏ సిద్ధాంతం లేకుండా ఇవాళ నువ్వు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీని తిడతావు, రేపు ఎన్నికలు కానీ మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీని పొగిడితే ఇంకేం అసలు.